హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మినీ కిచెన్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అనమాట. సో మైసూర్ పాక్కి ముందుగా 1 కప్ శనగపిండి జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక గంజికి మంచిగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 1 కప్ శనగపిండికి 2 కప్స్ ఆయిల్ తీసుకోవాలి. మీరు 1 కప్ ఆయిల్కి బదులుగా 1 కప్ నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ షుగర్, ఇక్కడ మనం షుగర్ కూడా 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ షుగర్కి ఒక పావు కప్పు వాటర్ తీసుకోవాలి. షుగర్ పాకం చేసేటప్పుడు గిన్నె అనేది కొంచెం మందంగా ఉండేది తీసుకోండి, పల్చడిది తీసుకోవద్దు. ఎందుకంటే మనకు మైసూర్ పాక్ అనేది చేయనికి రాదు, మాడిపోతుంది. కాబట్టి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి పాకాని కోసం. అండ్ ఇక్కడ ఆయిల్ అండ్ షుగర్ రెండు కూడా ప్యారలల్గా మనం చేసుకోవాలన్నమాట. షుగర్ సిరమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అనేది మెల్ట్ అయ్యేటట్టు కొంచెం థిక్గా పాకం వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనం నుంచి పక్కన పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, సో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలు అనేది ఎక్కడ కూడా ఉండదు అనమాట. చాలా స్మూత్గా మిక్స్ చేయాలి, ఫాస్ట్గా. సో మిక్సర్తో, ఇలాంటి మిక్సర్ ఉంటే కనుక మీరు ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. సో గరిటెతో అయితే కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ పిండి ఇక్కడ ఇలా ఉడుకుడు పడుతుంది కదా, సో ఇప్పుడు ఉడుకుడు పడేటప్పుడు ఏం చేయాలంటే మన ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది కదా, సో అందులోంచి ఒక్కొక్క గరిటె ఆయిల్ తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో వన్స్ ఒక గరిటె వేసిన తర్వాత అది ఆయిల్ అనేది మన పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకోవాలి. దాని తర్వాత ఇంకో గరిటె వేసుకొని కలపాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలన్నమాట, కలుపుతూ ఉండాలి. మనం ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇలా అవుతుంది అన్నమాట. సో మనం హీట్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. సో ఇలా అవుతుంది, మొత్తం దగ్గర పడుతుంది అనమాట. మనం కడాయికి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నైరాస్ పెట్టుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఏదైనా ఉంటే అది పైనుండి వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చాకుతో ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇక మూత పెట్టేసి ఒక 1.5 అవర్ వదిలేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో దొరికినట్టే సేమ్ అట్లానే ఉంటుంది టేస్ట్. అయితే తప్పకుండా ట్రై చేయండి.